రంజాన్ పండగ సందర్భంగా వేలేరు మండల కేంద్రంలో మా ముస్లిం మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. మరి గతంలో మనందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హిందూ ముస్లిం భాయిగా ఒక బంధంగా, ఒక స్నేహితులుగా, ఒక కుటుంబ సభ్యులుగా కలుసుకొని తిరిగే ఆనవాయితీ మన తెలంగాణ ప్రాంతంలో ఉంది, మన గ్రామీణ ప్రాంతంలో ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, ఈ మండల కేంద్ర నాయకులు మరి ప్రత్యేకంగా ఈ పండుగ సందర్భంగా మా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరి ఏది ఏమైనా మరి గతంలో, గత ప్రభుత్వంలో, గత పాలనలో మరి జరిగిన సమ్మేళనం, సమైక్యత మరి ఎందుకో ఇప్పుడు కనిపిస్తలేదు. మనం రంజాన్ వచ్చిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఒక నూతన వస్త్రాలు బహుకరించే కార్యక్రమం కావచ్చు, బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా ఆడపడుచులకు చీరలు పెట్టే సాంప్రదాయం కావచ్చు, లేదా క్రిస్టమస్ వచ్చిందంటే మా క్రైస్తవ బిడ్డలకు నూతన దుస్తులు అందించే కార్యక్రమం కావచ్చు. మరి అన్ని మతాలను సమానంగా గౌరవించి మరి అన్ని మతాలను కూడా ఈ ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉండాలని ఒక భరోసా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. మరి దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు కూడా ఇంకా మా పార్టీ శ్రేణులు కానీ మేమందరం కూడా ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, లేదా హిందూ కావచ్చు, అందరినీ ఏ పండగ వచ్చినా మరి ఘనంగా పార్టీగా అండగా ఉండి జరుపుకునే కార్యక్రమం మీకు ఇక్కడ నిదర్శనం స్పష్టంగా కనిపిస్తున్నది. మరి ఏది ఏమైనా ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా మా ముస్లిం సోదరులు అతి పవిత్రంగా మరి ఉదయం నుండి సాయంత్రం వరకు మంచి నీళ్లు కూడా తాగకుండా ఒక నిష్ఠతో మరి పవిత్రంగా గడిపే ఈ రోజుల్ని మరి ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ గ్రామం కోసం, ఈ ప్రజల కోసం మరి అల్లాను వేడుకుంటారు. వాళ్ళు అల్లా ఈ ప్రజలంతా సుభిక్షంగా సురక్షంగా ఉండాలి, నీ కృప కావాలని వేడుకోవడం, వారి ప్రార్థనలు, వారి వేడుకలు మనందరికి కూడా సుభిక్షంగా ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కటి ఇఫ్తార్ విందులో పాల్గొనే అవకాశం కల్పించిన మా నిర్వాహకులకు మరి మా ముస్లిం మైనార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుతూ సెలవు.